నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బుధవారం రోజు విజయవాడ గుడివాడ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు। వారు శాకాహార ధ్యాన ప్రచారంతో పాటు ఆత్మజ్ఞానులు యోగులు మాత్రమే పరిపాలనకు అర్హులు అనే నిదానాన్ని ప్రజలందరికీ అందించారు। పితామహ పత్రిజీతో పాటు వేలాదిగా తరలివచ్చిన పిరమిడ్ ధ్యానులతో నిర్వహించిన ఈ ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది। पिरामिड पार्टी जिंदाबाद 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 छपरा जिंदाबाद जिंदाबाद पिरामिड पार्टी के मन ओटू पिरामिड पार्टी के मन ओटू जिंदाबाद जिंदाबाद। నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమనపల్లి ఎంపీ యూపీఎస్ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతి ఘనంగా నిర్వహించడం జరిగింది। పిరమిడ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ అందించిన ధ్యాన సందేశంలో విద్యార్థులు చిన్న వయసు నుంచే ధ్యానం క్రమం తప్పకుండా చేయాలన్నారు। జ్ఞాపక శక్తి అవగాహన శక్తి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు। నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోని ఎంఈఓ కార్యాలయంలో 52వ మంగళవారం ధ్యాన శిక్షణ తరగతి ఘనంగా జరిగింది। సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు। ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ మౌన సాధన చేస్తూ మౌన స్థితిని పెంచుకోవాలని, అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణంలో అద్భుతమైన ఆత్మజ్ఞానం పొందుతామని తెలిపారు। అన్ని సమస్యలకు ధ్యానమే శరణ్యం అని శ్రీమతి విజయలక్ష్మి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు। పిరమిడ్కు వరాల జల్లు కురిపించిన ఎమ్మెల్యే బీవీజే నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంను వీరు సందర్శించారు। గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం గౌరవ అధ్యక్షులు కెఆర్ రాఘవరెడ్డి, అధ్యక్షులు కెపి వీరన్న శెట్టి, సెక్రటరీ విశ్వనాథ్ వీరికి సాదరంగా ఆహ్వానం పలికారు। ఎమ్మెల్యే బీవీ రెడ్డి పిరమిడ్లో కొద్దిసేపు ధ్యానం చేశారు। పిరమిడ్ మాస్టర్ రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ అభివృద్ధి కొరకు 25 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో పలువురు పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు। నిజామాబాద్ జిల్లా అక్లూరులో ఇంటింటా నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ కార్యక్రమంలో శ్రీమతి లావణ్య తన అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు। నిజామాబాద్లోని కోల్పాక్లో పిరమిడ్ మాస్టర్ పేంటూ రాజేశ్వర్ ద్వారా ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు।
అలాగే బేజారే గ్రామంలో మాస్టర్ శ్రీనివాస్ తన అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఈ ధ్యాన శిక్షణ తరగతులకి పరిసర గ్రామాల ప్రజలంతా ఎంతో శ్రద్ధగా హాజరవడం ఎంతో ఆనందదాయకంగా ఉన్నట్లు ఈ కార్యక్రమం నిర్వాహకులు శ్రీ రణవీర్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ సమీపంలో గల ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య సందర్భంగా ధ్యాన శిక్షణ తరగతి అద్భుతంగా నిర్వహించబడింది. అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొత్తపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి మాధవి విచ్చేసిన వారందరికీ తమ ఆత్మ జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారని ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి హేమలత తెలియజేశారు. ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.